భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2 పూటల గంజికి కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత 140 కోట్ల జనాభా అయినా 3 పూటలు కడుపు నిండా తినేటువంటి పరిస్థితికి చేరుకోగలిగినాం. దానికి రైతులు పడ్డటువంటి శ్రమ, శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు చేసినటువంటి కృషి. ఈరోజు నాకైతే ఒక పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది. ఈ భారతదేశానికి భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సైన్యంలో కానీ లేకపోతే అణు శక్తిలో కానీ అందరికీ మించి అన్ని దేశాలు ఒకటైనా ధీటుగా ఎదుర్కొనేటువంటి బలం, శక్తి ఈరోజు మనం భారతదేశానికి ఉంది. కానీ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే యువత మొత్తం పరిగెత్తిపోతూ ఉన్నారు. యువత వ్యవసాయంలో ఉండడం లేదు. కారణం ఏమంటే ప్రతి వృత్తిలో కూడా నికరంగా రోజుకో లేకపోతే నెలకో ఆదాయం ఉంది. వ్యవసాయంలో ఆ విధమైనటువంటి గ్యారంటీ లేకుండా పోతూ ఉంది. దీనికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలి. అంతేకాకుండా ఈరోజు ఆ విధమైనటువంటి నష్టాలు లేకుండా లాభసాటిగా వెళ్ళడానికి ప్రత్యేకించి ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న వాళ్ళు కావచ్చు, బీఎస్సీ హార్టికల్చర్ చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, డిప్లొమా చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ సైంటిస్టులు కావచ్చు, అంతకుమించి ప్రత్యేకించి రైతు కుటుంబాల నుంచి వస్తున్నటువంటి యువత నేను కోరుతా ఉన్నాను. ఆ బార్డర్లో ఉన్న సైనికుల కంటే ఈరోజు ఈ దేశాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత మనకి ఎక్కువగా ఉంది. మళ్ళీ తిండి గింజల కొరత మనకు వస్తే ఇతర దేశాల నుంచి మనకు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వేరే యుద్ధ విమానాలు లేకపోతే ఎక్విప్మెంటో తెచ్చుకోవచ్చేమో, కానీ ఈ తిండి గింజలు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇది వెరీ క్రూషియల్. అందుకోసమే నేను ఈరోజు వ్యవసాయ శాస్త్రవేత్తలకు కానీ, వ్యవసాయ గ్రాడ్యుయేట్స్ కానీ, చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ, రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు కోరుతున్నాను, నిబ్బరంగా ఉండండి. కానీ మన వ్యవసాయాన్ని లాభసాటికి తీసుకెళ్ళాలంటే మనం అందుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి రాబోయేటువంటి టెక్నాలజీని, అధునాతనమైనటువంటి పద్ధతుల్ని, వ్యవసాయ పద్ధతుల్ని, మన ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి, ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒకే పంట ఉంటే 4 కలిసి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాని మీద మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యువ రైతులకు చెప్తాను, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దానికి ప్రభుత్వాలు కూడా తోడ్పాటు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. వేరే మార్గం లేదు. నాకు తెలుసు ప్రస్తుతం ప్రభుత్వాలు వ్యవసాయానికి ఖర్చు పెడుతున్నటువంటి నిధులు చాలా తక్కువ. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. యువకులు మీరంతా ఒక్కటికండి, మీరంతా ఒక్కటైతే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగి వస్తాయి. ఈ దేశాన్ని రక్షించాల్సింది ఇన్ని రోజులు సైంటిస్టులు, మన తాతలు, మన తండ్రులు, మన కుటుంబాలు, పెద్దలు కాపాడుతూ వచ్చినారు. ఒకటి రక్షణ విషయంగా సైనికులు, ఒకటి ఆహార భద్రతకు మనవాళ్ళు. దీన్ని కంటిన్యూ చేయాలి. ఇది కంటిన్యూ చేయాలి. మనం సంపాదించుకున్నటువంటి అన్ని రకాల స్వాతంత్రం, అందులో ఫుడ్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ప్రభుత్వాలు బీద కుటుంబాలకు ఈరోజు ఉచితంగానో లేకపోతే తక్కువ దానికి పంచుతూ ఉన్నారు. కానీ పండాలి కదా, పండేవాడు ఉండాలి కదా. ఆ పండేటువంటి వారికి ఆలంబనగా ప్రభుత్వాలు కూడా ఉండాలి కదా. ఇది ఎప్పుడవుతుందంటే ఇంక మాకు వద్దు అని అస్త్రశస్త్రాలు కింద పడేసిపోతే ఎవడు పట్టించుకుంటాడు? ఉండాలి, పొలంలోనే ఉందాం, పొలం నుంచినే మనం గళం వినిపిస్తాం. మేము కూడా మేము వెంట ఉంటామయ్యా, రండి, యువకులందరూ కూడా రండి, వ్యవసాయంలో వెనక్కి పోవద్దు ప్లీజ్.